వెల్కమ్ టు తీన్మార్ వార్తలు హెడ్లైన్స్. చూసిరు కదా, నాకే కాంపిటీషన్ తయారవుతున్నారు తీన్మార్ చెప్పడానికి. ఎవరు చెప్తేంది, ముందుగా హెడ్లైన్సే కదా, చూసేయండి. కాంగ్రెస్ లో సీఎం గుర్రాలు, అవతలోలు గెలవకుండా శాపాలు. దండేసి మరి కేజ్రీవాల్ కు చెంపదెబ్బ, ఎన్నైనా ఎన్కకు అని అంటున్న షీపూర్ బాస్. తీన్మార్ మొదలు పెట్టిన హనుమంతన్న, అన్ని ముచ్చట్లు ఆర్చుకున్న మల్లన్న. పైత్యం బయట పెట్టుకున్న ప్రభాకరం, అనంతపురం పక్క పొంటి వీరంగం. జేపీతోని పీ కూదిన జక్కన్న, నామినేషన్ కాడ చింతా చిత. నిన్నయాల లీడర్లు బయటకి నవ్వుకుంటా యాక్షన్ చేస్తున్నా గానీ లోపట ఇంటెన్షన్ మాత్రం వేరే ఉంటున్నది. వీళ్ళకు ఎవ్వరి కాన్ఫిడెన్స్ తోని ఆలు అవతలోల ఆశలకు ఎండ్ కాడేద్దామా ఎప్పుడు అని కళ్ళల కాటన్ దూతితోని చేసిన ఒత్తులేసుకొని చూస్తున్నారు. మరి ఎవరెవరి స్ట్రాటజీ ఏంటిది, వాళ్ళ ప్లాన్లు ఏంటిది అనేది ఒక్కడంటే ఒక్క లుక్ వేద్దాం. అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తామని వారం రోజుల సంది వాయిదా వేసుకుంటూ వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. అటు టీఆర్ఎస్ వాళ్ళు, ఇటు టీడీపీ వాళ్ళు ఇద్దరు బయటపడే వరకల్లా సోమవారం నాడు ఈల లిస్టు కూడా బయటేసిర్రు. మొత్తం 111 మందితోని తెలంగాణలో పోటీ చేసేటోళ్ళ లిస్టు చదివిర్రు. ఎక్కువ శాతం ఇప్పుడున్నోళ్ళకే ఇచ్చిర్రు టికెట్లు. అన్ని గవే పాత చింతకాయ మొక్కలు గాని అందులో కొందరు గురించి చెప్పుకుందాం జరసేపు. ఇప్పుడు టికెట్లు వచ్చిన వాళ్ళ మెయిన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, హనుమంతన్న, పొన్నాల లక్ష్మయ్య, డి శ్రీనివాస్ సారు, జానారెడ్డిలు ఉన్నారు. వీళ్ళంతా సీఎం కుర్చీ కోసం ఫస్ట్ షో టికెట్ల కోసం ఫ్యాన్స్ లెక్క ఎండాకాలం నీళ్ల ట్యాంకు కాడ లేడీసులు లెక్క కాసుకొని కూర్చున్నారు. పీసీసీ పదవి ఎట్లనో ఇయ్యకపోతిరి, ఇప్పుడు నాకు సీఎం పదవి ఇద్దామని అప్పుడు ఆ పదవి ఇయ్యలేరని జానాల్ సారు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక డిఎస్ సారు వాస్తు లోపాలు, పేరు దోషాలు అన్ని సరి చేసుకొని గ్రహాలను కన్విన్స్ చేసి తొవ్వ క్లియర్ చేసుకుంటున్నాడు. ఇక వీళ్ళందరికంటే నేనే ఉత్తముణ్ణి అని ఉత్తమ్ కుమార్ సార్ అనుకుంటుంటే గవన్నీ ఉత్తుత్తమాటలే. నా లోపటున్న ఎనర్జీ లెవెల్స్, నా పవర్ ను చూసి నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేసిర్రు, ఆ చేయితోనే సీఎం ను కూడా చేస్తారని పొన్నాల పొంకనాలు పోతున్నాడు. ఊకోనరా బాయ్, 40 సాల్సే పాలిటిక్స్ మే బయటాహు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైతా రాహుల్ గాంధీ కూడా నా వెనక పొంటే ఉన్నాడని హనుమంత్ అన్న అనుకుంటున్నాడు. ఇట్లా ఎవ్వల ఆశలు వాళ్ళకి, ఎవ్వల ఐడియాలు వాళ్ళకున్నాయి. ఎట్లన్నా గెలిచి తీరుతావే అన్నా అని మీదికి నవ్వుకుంటున్నారు కానీ లోపట ఎంత కుటకుటుందో ఒక్కొక్కరికి. నేను గెలవకపోయినా సరే గాని గీళ్ళనైతే గెలిపియక దేవుడా అని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుకుంటుండొచ్చును. ఇక గెలిచినాక చూడాలి వీళ్ళ కథ ఎట్లెట్లయితుందో. సైకిల్ పాటోల కథ నిన్ని అలా ఇంత డిఫరెంట్ కొడుతున్నది. ఇన్ని దినాలు ప్లానింగ్, స్కెచ్చింగ్, స్ట్రాటజీలు అంటే చంద్రాలుదే అన్న మాట విన్నాం గానీ ఇప్పుడు అదే పార్టీలా కొందరు లీడర్లు కూడా అట్లనే డెవలప్ అవుతున్నారు. టికెట్లు, సీట్ల ముచ్చట్ల మార్పులు చేర్పులు ఆఖరికి అల్కలకు కూడా పోతున్నారట. తెలంగాణలో తెలుగుదేశం పని తెరలైంది. ఏమంట చంద్రబాబు పువ్వు గుర్తు దోస్తు వచ్చిండో అక్కడి సీట్లు ఇక్కడ, ఇక్కడి సీట్లు అక్కడై ఆగమాగం తయారైంది. తుపాకి రాముడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గమ్మతైంది. మొన్నటిదాకా ఎంపీ సీటు అని తిరిగిన కోడంగల్ పిలగానికి చంద్రబాబు తెడ్డు చూపించిండు. నేను ఇంతగానం మొత్తుకున్నా నాకు టికెట్ ఇయ్యవా అని మల్కాజ్గిరిలో ఏలువెచ్చిండు. అటు ఇంకో మహాతల్లి ఉమామాధవరెడ్డి అలగబోయిందట. భువనగిరి సీట్ ఇచ్చింది మంచిదే గాని మోత్కుపల్లి నరసింహులు చెప్పిన కొంతమందికి సీట్లు ఇచ్చినావు చూడు గది నాకు నచ్చలేదని మంట మీద ఉన్నదట. ఇక కోదాడ ఎమ్మెల్యే వేనపల్లి చంద్రరావుకు టికెటే గతి లేకుంటైంది. ఎర్రబెల్లి చేవెళ్ల టికెట్ అన్నా, మల్కాజ్గిరి టికెట్ అన్నా కావాలంటున్నాడట. అటు మోత్కుపల్లి కూడా మల్కాజ్గిరి మీదనే బొచ్చడు ఆశలు పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఒక అడుగు ముంగడికి వేసిండు. ఇంకా కొంతమంది నా లొట్టమే తెలుగుదేశం టికెట్ రాకపోతే వచ్చినా గెలిచేది లేదు, మన్ను లేదని మనసుల్నే అనుకుంటున్నారట. అయితే ఈడ విచిత్రం ఏంటంటే నల్గొండ జిల్లాలున్న మోత్కుపల్లి, వరంగల్ జిల్లాలున్న ఎర్రబెల్లి, పాలమూరు జిల్లాలున్న రేవంత్ రెడ్డి ఈ ముగ్గురాల జిల్లాలు ఇడిచిపెట్టి హైదరాబాద్ బాట పడుతున్నారంటే మతలావేందో మీరే అర్థం చేసుకోండి. ఇక వాళ్ళకు ఊర్లలో ఎంత ఆదరణ ఉందో. ఎవరన్నా మనల్ని పల్లెత్తు మాట అంటేనే అలా తెరు మళ్ళా ఓం కదా, అలా ఇలాకాకు పోవాలంటే కూడా మన సొప్పది. అసోంటిది ఒక లీడర్ మాత్రం ఎన్ని అవమానాలు అవుతున్నా, ఎంతమంది రావద్దని చెప్పినా వినిపించుకుంటలేడు. నా దారి మీరు వద్దన్నా అదే దారి అని పోతున్నాడు. పట్టిన పట్టు ఇడవకుండా ముందు పోతున్నాడు.
పట్టిడవని విక్రమార్కునికి కాటన్ మఫ్లర్ దొరికితే కేజ్రీవాల్ సార్ లెక్కనే ఉంటది కావచ్చు. ప్రచారాల పేరు మీద, పార్టీ ప్రోగ్రాంల పేరు మీద కాళ్లకు బల్పాలు కట్టుకొని కాయిదాల కొద్దీ స్పీచ్లు దంచుకుంటా ఆడికి ఈడికి తిరుక్కుంటా మీటింగులు పెడుతున్నాడు కదా. ఇక ఆ మీటింగులు కూడా ఆయన మీద ఎత్తున్న దాడులతోనే మస్తు ఫేమస్ అవుతున్నాయి. ఆ పోట్ వల్లే తెల్లారి పేపర్లలో దర్శనం ఇస్తున్నాయి. షీపూర్ పార్టీ పెద్దసారి మీద చిన్న లొలిలైతున్నాయి. ఆయన నడుమ మొన్ననే మాట్లాడుతుంటేనే ఒకళ్ళు సార్ మీద ఇంకు పోసిరి, ఇంకొకరు కోడిగుడ్లతో కొడితిరి. సొన మొత్తం షేమీకెల్ గారుతున్నా కూడా పట్టించుకోకుండా చెప్పాలనుకున్నదేందో మొత్తానికి చెప్పేసిండు. ఇక ఆయనక షేరు కూడా మొన్ననే ఓలో వెనక ఈప్ మీకెల్ కొట్టిరాట. ఇక ఇలా ఏకంగా ఒకడు ఏం చేసిండో చూడురే, దండే వేసినట్టే వేసిండా. ఆ వెనక షీరి చెంప మీకెల్ ఒకటి ఎయ్యనే వేసిండు. అగో చిన్న గొట్టలేగాయుడు. అయినా దండేసి దండం పెడతారన్న మాటినాం గాని ఇట్లా దండేసి దౌడ మీకెల్ ఒకటి ఇస్తారని ఇన్లే కదా. డైలీ సీరియల్ లెక్క నిత్య ఎంత మంది ఇట్లా అవమానాలు చేసినా దాడులకు దిగినా కూడా అవేవి పట్టించుకోకుండా పబ్లిక్ లోకి వస్తున్నాడు. జనాల నడిమిట్లోకి వచ్చి చెప్పాలనుకున్నదేందో మొత్తానికి పొల్లు పోకుండా దగ్గుకుంటూనే చెప్తున్నాడు. ఇంకో తాను ఏం చేస్తారో వేరే తాన ఇంకా ఎవలేమంటారో అని వెనకడుగేయకుండా ముక్కు సూటిగా ముందుకు పోతున్నాడు. అయినా చెప్పిన పనులు చేయకుండా చెయ్యకూడని పనులు చేసుకుంటా లేకి పనులు ఎలుగబెడుతున్న లీడర్లు ఎంతమంది లేరు. అసంటోళ్ళకి ఏమైనా కరువున్నది మన తాన. ఇట్లా కోపంతో కొడితే గిడితే వాళ్ళని కొడితే మంచిగుండదా? ఆ పోసే ఇంకేదో వాళ్ళ మీద వస్తే సరిపోదా? ఆ కొట్టిన కోడిగుడ్డు కూడా జనంత ఖుషి కదా, కరెక్ట్ మనుషుల్నే ముద్దు పెట్టుకున్నా అని. కానీ కేజ్రీవాల్ సార్ ఇన్ని అవుతున్నా కూడా ఇంకా పబ్లిక్ లో పోతున్నాడు అంటే చిన్న గ్రేట్ కాదు కదా. జేసీ దివాకర్ సారు ఏం మాట్లాడినా ఏం చేసినా చిన్న సెన్సేషన్ కాదు కదా. పాలిటిక్స్ లా ఆయనకంటూ స్పెషల్ క్రేజ్ను కూడా ఎన్కేసుకున్నాడు. అయినా ఎప్పుడు మా అన్ననే సెన్సేషన్ చేయాలా, నేను కూడా చేస్తా, అన్నకు తగ్గ తమ్ముణ్ణి అనిపించుకుంటా అని తయారైతున్నాడు అలా బ్రదరు. మరి ఏం చేసిండు ఆ రేంజ్ లా అనేది మనం కూడా చూద్దాం. జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు ఉన్నాడు కదా, అదే రౌడీ అంటారు చూడు ప్రభాకర్ రెడ్డి. ఆయనను చూస్తే పోలీసు వాళ్ళకి చుచ్చు పడుతున్నట్టుంది అనంతపురంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎల్లనూరు అనే ఊళ్ళే తెలుగుదేశం ప్రచారం చేస్తేందుకు పోయిండు. గోగెటోనికి చేతులు ఊకుంటాయా పోయి జగన్ పార్టీ వాళ్ళని గెలికిండట. ఇక ఆడ ఇంత లడాయి మోపు చేసిండు. అంతలోనే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఏ కానిస్టేబుల్ ఎస్ఐయో కాదు మరి వచ్చింది, డిఎస్పీ సిఐఎస్ వాళ్ళు వచ్చిండ్రు. అయ్యా ఇడ లేని పంచాది మోపు చేయకు, దయచేసి జర ఈ ఊరోళ్ళని నిమ్మలంగా ఉండనియ రాదు అంటే ఊహు అట్లెట్లా అని వాళ్ళనే తిడుతున్నాడు చూడు. డిమాండ్ చేసి ఇలా చేయని నేను ఒక దాంట్లో విచారణ చూసిండ్రా ఎంత మకరం పట్టినాడో. ఇంకా ఇదే కాదు, ఓ దిక్కు పోలీసు వాళ్ళు బతిలాడుతుంటే ఇంకో దిక్కు నేను ఓనంటే ఓనని రోడ్డు మీద వన్నాడు పడ్డవన్నట్టు. కింద ఒకడు కూర్చుంటే వాని తొడ మీద తలకాయ పెట్టి ఎట్లొరిగిండు చూడు. పోలీసు వాళ్ళకి శాతగాకనా కానీ రేపు పొద్దుగాల తెలుగుదేశం పార్టీ వస్తే బస్సుల ఓనర్ పరిశాన్ చేస్తాడు కదా, సస్పెండ్లు గిస్పెండ్లు చేపిస్తాడు కదా, అందుకే వాళ్ళు భయపడుతున్నారు. ఒక్క ఓంగాడు కప్ప చెప్తే మనం తోలు తీసి తొండేం కడతాడు కానీ రాజకీయ నాయకులు వేరు, అందులో జేసీ ప్రభాకర్ రెడ్డి వేరు కాబట్టి భయపడుతున్నారట. అవి గట్లుంటది అటు దిక్కు జబర్దస్తి. ఎండితెర జక్కన్ ఉన్నాడు కదా, అదే రాజమౌళి సారు. అయితే ఈగలతోని లేకుంటే పెద్ద హీరోలతోని సినిమాలు తీసుకుంటా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంటాడు కదా. కానీ ఎలక్షన్లలో కూడా కొన్ని సీన్లల్లా ఏలు పెడుతున్నాడు. నేను ఎంటర్ అయినా అనంటే పలానా పార్టీ బంపరిట్టే అని అంటున్నాడట. మరి ఏ పార్టీకి ఈయన ఆరెంజ్ లో సపోర్ట్ ఇస్తున్నాడు అనేది ఒకసారి చూద్దాం. పీక పార్టీ ఏకవీర జేపీ సారు మల్కాజ్గిరికెళ్ళి ఎంపీగా నిలబడుతున్నాడు కదా. ఇక బానే మందిని ఎంటేసుకొని నామినేషన్ వేసేటందుకు కూడా పోయిండు. ఆయన పక్క పంట ఉన్నాయనలో గుర్తుపట్టిరా, ఎండితెర జక్కన్న రాజమౌళి సారు. ఈయన అనాది కాలంకెళ్ళి అపర మేధావి పార్టీ అయిన లోక్ సత్తా దిక్కున్నాడు కదా. ఇక అట్లనే జేపీ సార్ నామినేషన్ వేస్తున్నాడని పాపం షూటింగ్ కూడా ఇచ్చిపెట్టుకొని మరీ వచ్చిండు. దవదవ టేకులు కేకులు లెక్క తినకుండా కానియుండ్రిగా. రెడీ యాక్షన్. జేపీ సారు జేబులకెళ్ళి పీకది చూస్తుంటే ఆయనతోని కలిసి జక్కన్న కూడా జనంతసేపు పీకుది హంగామా చేసిండు. ఈ షాట్ ఓకే, ఊదింది చాలు గాని ఎంతసేపు ఆ ఒక్క సీనే, నెక్స్ట్ సీన్లు కూడా కానియండ్రి. ఇట్లా ఇట్టరీ గుర్తులు బొటనేళ్లు చూపించుకుంటా బయటనే ఎండల జరంతసేపు పోట్ వాళ్ళకు పోజులు ఇచ్చిర్రు. ఈ షాట్ కూడా ఓకే. నెక్స్ట్ మీరు ఇట్లా పోజులు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఆడ పుణ్యకాలం ఆయన తోడిసిపోయి టైం అయిపోతుంది. లోపడి పోయి ఆ నామినేషన్ కాయిదాలు ఏందో ఇచ్చిరా పోర్రి. సెకండ్ షెడ్యూల్ మళ్ళీ ఎన్నడన్నా పెట్టుకుందాం. ఇక శ్రీరామనవమి నాడు అన్ని గుళ్ళల్లా రాముల వారి కళ్యాణం అవుతుంది కదా. అన్నిటి తాన దేవుని విగ్రహాలు కూడా దాదాపు సేమ్ ఉంటాయి కదా. రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలు పక్కపక్కకుండి అలా చేట్ల ధనస్సు బాణాలు కూడా ఉంటాయి కదా. కానీ ఒక తాన విగ్రహాల ముచ్చట ఎంత విచిత్రంగా ఉన్నదో చూస్తే పరేషాన్ అవుతారు.
ఏ రాముల వారి గుళ్ళే చూసినా సీత రాముడు లక్ష్మణుడు ముగ్గురు ఉంటారు కదా, కానీ నిజామాబాద్ జిల్లాలో సీతారాములే ఉంటారు, లక్ష్మణుడు ఉండడు. ముచ్చట ఇచ్చంతరం అనిపిస్తలేదు. ఇది ఇయ్యాలటి కథ కాదు, 400 ఏళ్ల సంధి ఆ గుళ్ళే లక్ష్మణుడే ఉండడట. క్లారిటీ కావాలంటే తోలుకపోతారాండ్రి. ఇగో ఇది నిజామాబాద్ జిల్లాలున్న డిచ్పల్లి మండలం ఇందలవాయి ఊరు. ఇగో ఇదే ఆ రాముల వారి గుడి. ఏడైనా 3 విగ్రహాలు ఉంటాయి కానీ ఈడ మాత్రం 2 ఉన్నాయి చూడుండ్రి. చూసినరా రాముల వారు, ఆయన పక్కకు సీత ఇద్దరున్నారు. మరి లక్ష్మయ్య స్వామి ఎటు పోయిందంటే ఎక్కడ పోలే, ఇక్కడికి రాలే. అర్థం కాలేదా? ఈ గుడి కట్టిన సందే లక్ష్మణుని బొమ్మలేదట. ఇదేం నిన్నయాల కట్టిన గుడి కాదు, 400 ఏళ్ల కిందనే ఉన్నదట. ఇడ గుళ్ళే దీపం ముట్టించే పంతులు వెంకట శర్మ కూడా ఇదే ముచ్చటి చెప్తున్నాడు. ఇక్కడ మాత్రం మూల విగ్రహంలో హనుమంతుడు ఉండి లక్ష్మణుడు లేకుండా ఉండడం ఈ యొక్క దేవాలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కానీ ఇది గమ్మతి కథనే. ఆఖరికి అన్న వనవాసం పోయేటప్పుడు కూడా లక్ష్మణుడు వెంటనే ఉన్నాడు, కానీ ఈ గుడిలో లేకపోవడం విచిత్రం. అయినా ఆడ భక్తులు మాత్రం మాకు ఇదే మంచిగా అనిపిస్తున్నది అంటున్నారు. ఉన్నాడమ్మా, దొర ఉన్నాడు. ఇగో రాములమ్మ, ఒక ముచ్చటి చెప్తా. ముందుగా హనుమంతన వార్తలు చదివితే ఎట్లుంటుందో ఒక్కసారి చదివిద్దాము. మొదలు వెల్కమ్ అని అంటారు. వెల్కమ్ టు తీన్మార్ వార్తలు, హెడ్లైన్స్. వార్తలు. హనుమంతన బాగున్నావే? బాగున్నావా? దా మనం మాట ముచ్చట మాట్లాడదాం దా. మంచిగా నున్నగా తయారైనవే. అయ్యా మరి ఎటెడు తిరిగినావు పొద్దున దాకా? ముఖం అంతా ఎటో ఎర్రగా అయిపోయింది. జనరల్గా కార్యకర్త అనేటోడు ఊర్లో పండి తిరగాలి కదా, ఇంట్లో కూర్చుంటే పని జరగదు కదా. సో ఇప్పుడు నీ దగ్గర కోట్లు లేవా? లక్షాధికారివా నువ్వు? కోటీశ్వరు. నేను ఇగో చూడు, నిజం చెప్పాలి, ఈ కోటు ఉన్న చూడు. కోట్లు నేను ఇంతవరకు నేను లెక్క పెట్టలే చూడ. ఎక్కువ నేను లక్ష దానిక చూసిన. ఎందుకంటే కోటి నేను ఎన్నట్టు చూడనే లేదా. ఈ కోటే నాకు తెలియదు, ఎవరు నన్ను అడుగుమను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పొన్నాల లక్ష్మీనేమో మొన్న చెప్పిండే నెత్తికి కలర్ వేస్తున్నానే నేను జరా అని చెప్పాను. మరి నువ్వు వేస్తలేవే? నువ్వు ఇక చూడే, ఒరిజినల్ కలర్ ఉంటుంది. ఇక నేను కలర్ వేసుకుంటే రోజు దాని గురించి 1 గంట సేపు టైం ఖరాబ్ చేయాలి. ఎండ మంచిగా వచ్చింది అనుకో, మళ్ళీ కారుతుంటది, మళ్ళీ దీంతో దచ్చి తీసి చూడ్చుకోవాలి. చూసేటోడు చూసినారు వీడు కలర్ వేసుకుంటూ అంటాడు. అది అందుకొని ఉన్న కలరే చాలు. నీకు అమర్పేట ఎమ్మెల్యే సీట్ వచ్చింది, అటు దామోదర రాజనరసింహకు వచ్చింది, పొన్నాల లక్ష్మయ్యకు వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చింది, ఇంకో 2-3 కూడా వచ్చింది. మీరంతా ముఖ్యమంత్రి లైన్లో ఉన్నారని చెప్పేనే అంటుర్రు. మరి నువ్వు ఇక జరాగే, నేను పురాగా చెప్పని. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి వైదావన్న కోరిక ఉందా నీకు? కోరిక అనేది మనిషి ఆశాజీవి, కానీ దాని వెనకాలనే ఉరికే టైప్ కాదు నేను. ఏది పదవి గురించి ఇప్పుడు రాకున్నా పెద్దగా ఏం బాధపడవా? ఏమే నువ్వు ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటున్నావా లేదా? చూడండి, నేను నిజం చెప్పాలంటే నిజమే, నాకు ఫ్యాక్ట్గా చెప్తున్నా, కాంగ్రెస్ గెలవాలి, 15 సీట్లు పార్లమెంట్ రావాలి, ఆ తర్వాతనే ఎవడు ముఖ్యమంత్రి అనేది పాయింట్. రాజశేఖర్ రెడ్డికి నీకు బాగానే ఉండేగానే సోపతి. అయ్యో నీకు దండం పెడితే ఏం క్వశ్చన్ అడిగినా నేను ఆయన ఇవాళ చేయడంతో ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పాపాలల్లో ఆయన చేసినటువంటి దోచుకున్నాం. ఇవాళ చెప్తున్నావు ఈ ముచ్చట. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏమాయనే? ఆయన ఇంట తిరగలేను, ఆయన పాట వాళ్ళే. అయ్యో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నావు. మరి ఆయన ఎట్లా, తండ్రి ఎట్లా మంచిగా అనిపించింది, ఇలా కొడుకు ఎట్లా షెడ్యూడ్ అయిండే? ఇక నువ్వు అడిగినావు కాబట్టి ఇక వాస్తవాలు చెప్పేస్తా. చెప్పే ఇక ఇన్ని రోజులుగా దాచినా. నేను మొన్న పుస్తకంలో కూడా రాసిన, ఆయన బతుకున్నప్పుడే నాది 50వ జన్మదిన సందర్భంలో పుస్తకంలో అన్ని రాసిన. అయ్యేదానిక బాగానే ఉన్నాడే నా మిత్రుడు, ఫస్ట్ దెబ్బ నన్ను కొట్టిడు చూడు. అంటే రాయలసీమ వాళ్ళ కల్చర్, అది తప్పుగా మన కల్చర్ కూడా సాయం చేస్తే జీవితాంతం రుణపడు. ఇక ఆ తర్వాత మా ఇద్దరికి బాగా ఫైట్ అయింది. నువ్వెంత అంటే నేనెంత అన్నా, నీకు ఆఖరి దానిక మేమిద్దరం 2 గ్రూపులుగా ఫైట్ చేస్తావైనా. ఇంకొకటి రాజ్యసభలో బిల్ అయ్యేటప్పుడు జర నువ్వు మీద కోపానికి పోయినావు, కొట్టితందుకు పోయినట్టే అనిపించింది. మరి అందులో అయితే కొట్టితందుకు కాదే, పాయింట్ ఏంటంటే నేను వాళ్ళని ఆపేతందుకు పోయినా తప్పితే కొట్టాలని కాదు, అడ్డం నిలబడ్డా. ఇప్పుడు తెలంగాణ మొత్తం హనుమంతరావు కొట్టినా సరే కానీ బిల్లును అట్లనే నిలబెట్టాలి గట్టిగా అని అనుకుంటే కొడదువా? నేను కొట్టేతందుకు కాదు, ఎందుకంటే మాది ఒక మర్యాద. ఇక ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నీకు రాజ్యసభ సీట్ ఉండే
మళ్ళా ఈ అంబర్పేట సీట్ ఎందుకు ఇచ్చిరే అసెంబ్లీ? నేను కూడా అడగలేదు. ప్రజలు కోరిండ్రు, ప్రజలు అడిగిండ్రు, హైకమాండ్ మాట అయింది. నువ్వు పైరే వస్తలే చేయలే సీట్ కోసం. పైరు ఏం చేస్తామే? హలో, పైరు పోయి అందరి దగ్గర పోయి నేను కాళ్ళు మొక్కేటోని కాదు. నీది గొంతు జర దొడ్డుగా లాసిగా వస్తుంది, గట్టిగా వినిపిస్తుంది, నొప్పి పెట్టదే ఆ గొంతు, గట్టిగా కొరుతా ఉంటావు. లేదు, గట్టిగా అంటే ఏం చేస్తానే, నా వాయిస్లో చిన్నగా ఉన్నప్పుడు మరి ఏం మింగిందో నాకు తెలియదు. మా అమ్మని అడుగుదామంటే టైం లేకపోయా, నేను వెళ్ళిపోయా. అంటే నాకు దేవుడు ఇచ్చిన వరం అది. రోజు పొద్దుగా లేవగానే ఏం తింటావే నువ్వు? పొద్దుగా లేవగానే నాష్టాకి ఏమి లేదు. పొద్దున నేను ఏం తిన, ఓన్లీ 2 కప్పుల టీ, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంలో ఉప్మా, లేకుంటే అదేమంటారు పూరి, వడ, బస్. ఉగాదికి చూపించుకున్నావా పంచాంగం? నేను ఉగాదికి ఢిల్లీలో ఉంటే నా పంచాంగం చూసి అలవాటు లేదు కానీ, బట్ ఎవరు చూసినా ఈ గీత చూస్తారు, చాలా బాగుందంటారు. ఇక నీకేం తెలియాలి? నాకేమెరకనే గీత, ఇక పబ్లిక్ చూడాలి. పబ్లిక్ చూడంటే ఎవరు చూసినా ఏమంటాడు, పొడుగు గీత ఉంది, ఇది లంబా రేస్ అంటున్నారు, కానీ రేస్ తలుగుతలేదు. అది తలుగుతలేదా? మరి తలుగుతుందా లేదా? ఇది పబ్లిక్ ఎవరు చూసినా అరే ఏమున్నదా ఈ లికీరు, ఈ గీత పొడుగున్నది, ఎన్నడన్నా నీకు ఉన్నది ఛాన్స్ అంటే. నేను ఎప్పుడు చూడ ఎవరు చూసినా ఇదే చెప్తాడు. చూసినారులా ఇగో మన అంబర్పేట హనుమంతానం ముచ్చట ఇది. ఇక మరి నిన్న ఇలా రాజ్యసభ పక్కకు పెట్టిండు, మళ్ళీ వచ్చి గల్లుడ పొండ తిరుగుతుడు, ఆ గుళ్ళు గోపురాలు అంటుండు. మరి ఇక పొడి చేస్తున్నాడు కదా ఇడ. ఇక మరి గెలుస్తాడా, మరి ఏమవుతుంది, ఏం కథ, సేవ చేసుడు బాకీ ఉన్నదా ఏమి అనేది ఇక మరి పబ్లిక్ తెలుసుకోవాల్సిన ముచ్చట. ఇగో రామలమ్మ, ఇగో గిది మరి హనుమంతానంతోటి ముచ్చట. సరేనా మరిగా ఇక ఉంటా తల్లి. టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలని ఉన్న చుట్టూ ఊసిపోయేటట్టు బాగా ఆలోచన చేసి అన్ని లెక్కతోని అందాజేసి మొత్తానికి ఇచ్చుకుంటూనే వస్తున్నారు కదా. అయినా కానీ ప్రతి పార్టీ కాడ టికెట్ల ముచ్చట మీద ఏదో ఒక లొల్లు వస్తున్నది. మరి ఏ పార్టీ కాడ ఏమేం లొల్లులు అవుతున్నాయో చూద్దాం ఒకసారి. అన్ని పార్టీలలో టికెట్ల తీన్మారు సురువైంది. కొట్టుకునుడు, తన్నుకునుడు, గుద్దుకునుడు, ఎత్తేసుకునుడు, తొక్కుకునుడు, మొత్తానికి మొత్తం పార్టీ ఆఫీసులన్నీ ఫైటింగ్ కేంద్రాలు అవుతున్నాయి. ముందుగాల కాంగ్రెస్ పార్టీలకేని మొదలు పెడదాం. చెయ్యి గుర్తు పెద్దయ్య పొన్నాల లక్ష్మయ్య ఇంటికాడ చూడుండ్రి కథ ఎట్లా నడుస్తుందో. చూసినరా బలరాం నాయక్ జుట్టు వీక్తున్నారు అక్కడ వాళ్ళు. ఏమాయమన లంబడోళ్ళ టికెట్లని. పొన్నాల లక్ష్మయ్య ఒంటింట్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా దర్వాజల కాడనే కయ్యం తీసుకున్నారు. ఇక వీళ్ళది ఇట్లుంటే తెలుగుదేశం పెద్ద పసుపు కొమ్ము చంద్రాల ఇంటికాడ 3వ ప్రపంచ యుద్ధం నడిచింది. ఎవరికో టికెట్ కావాలని పోరగాళ్ళంతా చంద్రాల ఇంటి ముంగడికి వచ్చి లొల్లి పెట్టిండ్రు. ఇడిచి పెడితే ఇంట్లో కురుకుదామని చూసిండ్రు. అంతలోనే పోలీసు వాళ్ళు తలా ఒకటేయంగానే అందులోకెళ్ళి ఓ పోరడు రోడ్డు మీదనే అడ్డం పడ్డాడు చూడు. అగో ఇక అంతలోనే లొల్లి ఎక్కడిదక్కడ ఒడిచిపోయింది. ఈ 2 పార్టీలదే ఇట్లుంటే ఇక ముత్యమంత గులాబీ పువ్వు పార్టీ కథ ఇంకా హంగామున్నది. తెలంగాణ భవన్ కాడికి వచ్చిన ఒకడు ఏం చేసిండో చూడుండ్రి. ఇగో పెట్రోల్ డబ్బా చేతిలో పట్టుకొని చెట్టెక్కిండు. ఇస్తే మా వాళ్ళకి టికెట్ లేకపోతే కాల్చుకోనన్న కాల్చుకుంటా, మిమ్మల్ని కాలుస్తా అని పెట్టిండు. దిగిపాడుగారా అగ్గి అంటుకుంటే పుణ్యానికి జీవిడిస్తామంటే ఈనడాయ్. అగో మంట పెట్టిండు చూడు. ఇక లేదు అయ్యేతటే ఉన్నది కానీ అగో అంటుకుంటారా ఓర్ సోడిగా, నీ టికెట్ నోట్లే మన్నబోయా దిగు అని కిందికి వెళ్ళి దిడుతున్నా గానీ దిగడాయ్. మీదికి ఎవరన్నా పోయి గుంజుకొద్దామంటే వాళ్ళని తన్నుడు పెడుతున్నాడు. ఇవాళ వీనికి మూడినట్టే ఉన్నది అనుకొని దన్నా 2-3 మీదికి వెళ్ళి కింద పడేసిండ్రు వాడిని. అంతల్నే పోలీసు వాళ్ళు వచ్చి పెట్రోల్ పిల్లగాన్ని ఆటోలు వేసుకొని పోయినరు. పువ్వు గుర్తు కథ నిన్ననే చూసిండ్రు కదా. ఇక ఇవాళ కూడా సేమ్ టు సేమ్ లడాయి నడిచింది. జగనాలు పార్టీ ఖమ్మం జిల్లాలో కంపరమే లేపింది. ఒకరికి ఇవ్వాల్సిన టికెట్ ఇంకోరికి ఇచ్చిండ్రని ఆడోలొల్లి. ఇగో ఇట్లా నడుస్తున్నది టికెట్ల పంచాది రాష్ట్రంలో. ఒక్కడు కూడా తలగబెట్టుకున్నది లేదు, తలగబెట్టింది లేదు కానీ ఇగో ఈ తీరుగా బెదిరిస్తుడు నేర్చుకున్నారు. నిన్నయాల ఇంటికి రాండ్రి అని పిలిచినా చుట్టాలు వస్తలేరు. పుసుక్కున వచ్చినా బాగున్నారా కంటే ముందు సన్నపిను షాజర్ ఉందా అని అడుగుతున్నారు. అసొంటిది పిలవకున్నా గానీ ఈ నడుమ ఊర్లకి చుట్టాలు వస్తున్నారు. ఒక దినమంతా ఉంది సందడి చేస్తున్నారు. ఆఖరికి వాళ్ళ నెవలో పొద్దుమి గాంగానే పట్టుకోబోతున్నారు. ఊర్లోకి వచ్చిండ్రా, పిలవకుండా వస్తున్నారా, ఎవరు పట్టుకోపోయినరు అని తెలుసుకోవాలనిపిస్తుంది కదా. ఇంకా లేట్ ఎందుకు తెలుసుకోండి.
నిన్నీయాల జంతువులకు మనుషుల మీద ప్రేమలు ఎక్కువైనట్టు కొడుతుంది. ఉన్నట్టుగానే అడవిలలో ఉండక జనాల నడమకొచ్చి ఆగం చేస్తున్నాయి. ఇక మన పక్క రాష్ట్రంలో కర్నూలులో ఆత్మకూర అనే ఊళ్ళో గుడ్డేలుగు ఎంత అల్చల్ చేసిందో చూడుర్రి. ఇట్లా ఊరవతలకి రాగానే జనాలందరూ దాని ఎంబడి తగిలిర్రు. ఆడ తుప్పల పంటి చెట్ల నడిమిట్లకెళ్ళి ఉరుక్కుంటా అది కూడా అలా నాగం పట్టిస్తుంది. అగోగో వచ్చిందిరా, అగోగో అటుపోతున్నదిరా అని ఉరుక్కుంటా కట్టెలతోని రాళ్లతోని దాన్ని కొడుతున్నారు. ఇక దానికి కూడా ఆఖరికి ఆస్టకొచ్చి ఇట్లా తుప్పలలా అన్నది. అందులో ఒకటి కొట్టి చంపుదామని, ఇంకొకడు ఏ పోనీరని, ఇంకొకడు ఏ దొరకబడదామని లొల్లి పెట్టుకుంటున్నారు. 10 మందిలో పాము చావదని తెలుసు గాని ఇట్లా గుడ్డేలు కూడా దొరకదని అనిపిస్తున్నది ఇలా చూస్తే. ఇక ఈ ముచ్చట అడవి ఆఫీసర్లకు చెప్పంగానే వాళ్ళు బిరానే బండి వేసుకొని వచ్చిర్రు. ముందుగా పబ్లిక్ అందరినీ పక్కకు తోలిచ్చి ఇట్లా తుపాకులు పట్టుకొని దిగిర్రు. ఓ ఆయనతో మరి దాన్ని కాల్చి చంపుతారా అని అంటే వాళ్ళు ఉండేటి నిజంగా తూటాలు కాదు, ఉత్తుత్తి అన్నట్టు. అంటే ఇది ఆక్తే జరంత క్యాలి లేకుండా అవుతుంది కానీ పానంకేం కాదు. ఇక చూసి అది ఉరుకుతుండగా ఆ తూటతోని కాల్చిర్రు. అమ్మయ్య మొత్తానికి దొరికిందమ్మా. ఇక అది క్యాలి లేకుండా పడిపోయినాక దానికి ఇట్లా బస్త కప్పి మంచాన్ని తిర్రమరేసి దాని మీద తీసుకుపోతున్నారు. ఆఖరికి పెద్ద బోనస్ ఉంటే దాంట్లో వేసి దాన్ని పట్టుకపోయారు. ఎవ్వరికి ఏం కాకుండానే ఆ గుడ్డేలు కూడా గింత దెబ్బ తాకకుండానే కతోడిసిపోయింది. మొత్తానికి ఊరంతా ఊపిరి పీల్చుకుంది ఆఖరికి. ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు అని పాడుతుంటే మంచిగా అనిపిస్తుంది కానీ నిజంగా ఏనుగు ఊర్లోకి వస్తే ఎట్లుంటది ఆలోచిస్తుంటే పానం గజ్జును అనుకుతున్నది కదా. అసొంటిది ఒక ఊర్లకు ఏనుగు వచ్చింది. మరి పబ్లిక్ ను ఏమన్నా తక్లీఫ్ పెట్టిందా అనంటే కాదు, పబ్లికే దాని తక్లీఫ్ తీర్చిండ్రు. ఈ కన్ఫ్యూజన్ కు క్లారిటీ కావాలంటే ఈ స్టోరీ చూడండి. అబ్బా అడవిల జీవరాశులకు ఎంత కష్టం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక పెద్ద అడవిలా దూపార్పుకునేటందుకు ఏనుగులు ఒక బండ సొరక దగ్గరకు వచ్చినాయట. అందులో ఒక చిన్న ఏనుగు పిల్ల ఉంది. అది కూడా నీళ్లు దాగబోయి దబుక్కున ఇగో ఇంట్లో పడ్డదంట. ఇక తల్లేనుగు అటుగుంజి ఇటుగుంజి బిడ్డ బయటికి వెళ్ళకపోయే వరకలే వెళ్ళిపోయిందట. ఇక రాత్రంతా అండ్లకేలే కుత్కె కూలేవాడేదానికి ఒర్రిందంట ఏనుగు పిల్ల. చుట్టుపక్కలు ఏదో చప్పుడు వస్తుందని చూసే వరకల్లా ఈ గుంతల కూలవాడు కనిపించిందట. అడవి ఆఫీసర్లు కూడా వచ్చి ఎట్లనో అట్లా కింద మీద పడి పిల్లని బయటికి తీసిర్రు. కానీ ఆ ఏనుగు పిల్ల భయపడ్డట్టుంది పాపం, ఎటూ కదులుతలేదంట. ఎంత ముద్దుగున్నదో కదా గుండ్రంగా. పిల్ల కోసం మళ్ళా ఎట్లన్నా వస్తుందా ఏనుగుల గుంపు, అప్పుడు వీటితో కలిసిపోతుంది అని దాన్ని అట్లనే పెట్టుకొని ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. మా మల్లన్న హనుమంత్ అన్నతోని ఎట్లా ముచ్చట పెట్టిందో చూసిరు కదా. రేపు ఇంకా మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బేసిక్స్.